రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంప్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనికి రైతులు దూసుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకొని పోలీసులు గేట్లు మూసివేశారు. యూరియా కావాలంటూ గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఇక 2 వారాలుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రైతులను గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల రాస్తారోకో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. దాదాపు గంట పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏ విక్రయ కేంద్రానికి వెళ్లినా యూరియా లేదంటున్నారని రైతులు మండిపడ్డారు. పంట ఏపుగా వస్తున్న సమయంలో యూరియా వేయాలని, అదును దాటాక ఎరువు వేసినా ఫలితం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంప్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనికి రైతులు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలో వారిని అడ్డుకొని పోలీసులు గేట్లు మూసివేశారు. యూరియా కావాలంటూ గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఇక 2 వారాలుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రైతులను గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల రాస్తారోకో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. దాదాపు గంట పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏ విక్రయ కేంద్రానికి వెళ్లినా యూరియా లేదంటున్నారని రైతులు మండిపడ్డారు. పంట ఏపుగా వస్తున్న సమయంలో యూరియా వేయాలని, అదును దాటాక ఎరువు వేసినా ఫలితం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.